అస్మద్గురుభ్యో నమః. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి మంచి చెడు చెప్పేవాళ్లే కరువయ్యారు. ఉమ్మడి కుటుంబం ఉంటేనే ఆ కుటుంబంలో నానమ్మలు తాతయ్యలు ఒక మంచి పౌరుణ్ణి తయారు చేయగలుగుతారు వాళ్ళ మనవడి వల్ల. ఇది కేవలం ఉమ్మడి కుటుంబం వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. ఎందుకంటే ఆ చిన్నతనంలో వాళ్ళు నేర్చుకున్న విషయాలు వాళ్ళ జ్ఞాపకాల పొరల్లో పదిలంగా ఉండి వాళ్ళని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు అని పరమాచార్య స్వామివారు చెప్తూ ఉన్నారు. అలా ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే, ఆ సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కంచి పరమాచార్య స్వామివారు మద్రాసు మైలాపూర్లో సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు. ఒకరోజు సాయంత్రం పరమాచార్య స్వామివారు ఒక పెద్ద సభలో ప్రసంగించాల్సి ఉంది. ఆ సభలో రాజాజీ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. స్వామివారు ఏ విషయం గురించి మాట్లాడాలా అని ఆలోచనలో ఉన్నారు. వెంటనే వేదిక పక్కనే ఉన్నటువంటి ప్రొఫెసర్ శంకర్ నారాయణ్ అయ్యర్ని పిలిచి ఒక సంస్కృత శ్లోకంలో 2 పాదాలు చెప్పి మిగతా శ్లోకం ఏమైనా గుర్తుందా అని అడిగారు. ఆయన తన అజ్ఞానాన్ని మన్నించమని చెప్పి నాకు తెలియదు అని చెప్పి వేదిక దిగి వచ్చేశారు. ఈ సంభాషణ అంతా కూడా మైక్ ముందు జరగడం వల్ల సభికులందరికీ కూడా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మనం జరగబోయే సంఘటనకి సంబంధించిన సూత్రధారి ఎవరంటే డాక్టర్ సిఆర్ స్వామినాథన్. ఆయన కూడా ఈ శ్లోకం యొక్క పాదాలు విన్నారు. ఏదైతే పరమాచార్య స్వామివారు ఆ శంకర్ నారాయణ అయ్యర్ని అడిగారో ఆయనకి శ్లోకం పూర్తిగా వచ్చు. కాబట్టి వెంటనే శంకర్ నారాయణ అయ్యర్ దగ్గరికి వెళ్ళి మిగిలిన 2 పాదాలు కూడా చెప్పారు. అంటే పద్యంలో మొత్తం 4 పాదాలు ఉంటాయి కదా, 2 పాదాలు పరమాచార్య స్వామివారు చెప్తే మిగిలిన 2 పాదాలు కూడా ఈ స్వామినాథన్ అన్న ఆయన ఆ శంకర్ నారాయణ అయ్యర్కి చెప్పారు. అయ్యర్ మళ్ళీ వేదిక మీదకి వెళ్ళి మహాస్వామివారి ముందు ఆ శ్లోకాన్ని చెప్పారు. స్వామివారు ఆయనతో ఇలా అన్నారు, నీకు ఈ శ్లోకం తెలియదన్నావు కదా, మరి ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నావు ఈ శ్లోకాన్ని నువ్వు అని అడిగారు. వెంటనే అయ్యర్ చెప్తారు, సభికులలో ఒకరు గుర్తు తెచ్చుకుని నాకు ఈ శ్లోకాన్ని చెప్పారు పెరియవా అని బదులిచ్చాడు ఆయన. మహాస్వామివారు అతని గురించిన వివరాలు కనుక్కుని ఆ డాక్టర్ స్వామినాథన్ను వేదికపైకి పిలవాల్సిందిగా అయ్యర్ గారికి చెప్పారు. ఆయన వేదికపైకి రాగానే ఆయన పేరు, వృత్తి మొదలైన వివరాలన్నీ అడిగి నువ్వు ఎక్కడ చదివావు అని అడిగారు. స్వామినాథన్ అనుకున్నారు తన స్టడీస్ అంటే చదువు గురించి అడుగుతున్నారేమో అనుకుని, ఆ విద్యా సంబంధమైన విషయాలు అడుగుతున్నారేమో అనుకుని నేను మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నాను అని చెప్తారు. ఆ చదువుకోవడం కాదు, ఈ శ్లోకం ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతారు ఆయన. వెంటనే స్వామినాథన్ చెప్తారు, తన చిన్నతనంలో తన తాతగారి వద్ద ఈ శ్లోకం నేర్చుకున్నాను అని చెప్పి ఆయన బదులిచ్చారు. మహాస్వామివారు వెంటనే స్వామినాథన్ యొక్క స్వస్థలము, వారి తాతగారి పేరు, వారి కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ మొత్తం సంభాషణ అంతా కూడా మైకు ముందే జరగడం వల్ల వీళ్ళిద్దరి సంభాషణ అక్కడ ఉన్నటువంటి సభికులు అందరూ కూడా వింటూనే ఉన్నారు. ఆ శ్లోకం ఏంటంటే, అర్ధాతురాణం న గురుర్ న బంధు, క్షుధాతురాణం న రుచి న పక్వం, విద్యాతురాణం న సుఖం న నిద్ర, కామాతురాణం న భయం న లజ్జ. అది శ్లోకం అంతా కూడా. దానికి అర్థం ఏంటంటే, ధనార్జన చేయవానికి గురువులు బంధువులు అన్నది ఉండదు. ఆకలి కొన్నవాడికి రుచి, పక్వం, పట్టింపు ఇలాంటివి ఏమీ ఉండవు. నేర్చుకోవాలి, చదువుకోవాలి అన్నవాడికి నిద్ర, సుఖము ఇలాంటివేమీ తెలియవు. కోరికలతో సతమతమయ్యేవాడికి నా భయం నా లజ్జ, భయము ఉండదు, సిగ్గు కూడా ఉండదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. తర్వాత పరమాచార్య స్వామివారి అనుగ్రహ భాషణం చేశారు. ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ కేనోపనిషత్తు గురించి చెబుతూ పార్వతీదేవి గురుస్వరూపిణి అయి దేవతలకు పరబ్రహ్మం గురించి ఎలా విశదపరిచిందో ఆయన వివరంగా చెప్పారు. ఉపన్యాసాన్ని ముగిస్తూ చివర్లో ఇలా అంటారు మహాస్వామివారు,
ఉపన్యాసం మొదలుపెట్టకముందు ఒక వ్యక్తిని వేదికపైకి పిలిచి, నేను సగం చెప్పిన ఈ సుభాషితాన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను. అతను ఎవరో నాకు తెలుసు, కానీ ఎందుకు పిలిచాను అంటే ఇక్కడున్న మీ అందరికీ కూడా అతని గురించి తెలియాలి అని. అది ఏదో ఒక పాఠశాలలోనో కళాశాలలోనో నేర్చుకున్నది కాదు, బాల్యంలో చిన్నతనంలో అతని తాతగారి వద్ద నేర్చుకున్నాడు ఆయన. పిల్లలకు మంచి విషయాలు విలువలు ఇంట్లోని పెద్దల ద్వారానే సమకూరుతాయి తప్ప ఆధునిక పాఠశాలల్లోనో కళాశాలల్లోనో కాదు. కాబట్టి ఖచ్చితంగా అవి ఉమ్మడి కుటుంబాలు ఏర్పాటు చేసుకోవాలి. ఉమ్మడి కుటుంబాలు ఉంటేనే పిల్లలు ఒక మంచి పౌరులుగా సరిదిద్దబడతారు అంటూ పరమాచార్య స్వామివారు చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ సంఘటనకి రూపకర్త వ్యాసకర్త ఎవరు అన్నది. ఆయన స్వామినాథన్ అని చెప్పుకున్నాం కదా. ఆ స్వామినాథన్నే చివరిలో ఇలా అన్నారు, నాలాంటి అల్పుడు సిగ్గు భయం కలవాడిని కొన్ని వేల మంది సభికులున్న వేదిక పైకి పిలిచి పరమాచార్య స్వామివారు అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, పాఠశాల విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారము విలువలు నేర్పడం పెద్దలు అంటే నానమ్మలు తాతయ్యలు ఉన్న ఒక ఉమ్మడి కుటుంబం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రెండో విషయం, పెద్దలు కూడా వారి విలువైన సమయాన్ని పిల్లలకు మంచి విషయాలు మంచి కథలు చెప్తూ గడపాలి. ఆ వయసులో నేర్చుకున్న విషయాలు వారి జ్ఞాపకాల పొరలలో పదిలంగా ఉండి వారిని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి అంటూ పరమాచార్య స్వామి చెప్పవలసినటువంటి విషయాలను స్వామినాథన్ గారు ఆయన తన వ్యాసంలో మనకి ఈ రకంగా అందించారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనాభవంతం. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.